సో అసలు ఈ మధ్య కాలంలో అసలు ఈ సైబర్ క్రైమ్స్ అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? అసలు వీటిలో చాలా ఆర్గనైజ్డ్ అయిపోయాయి కదా, చాలా కొత్త కొత్త సైబర్ క్రైమ్స్ వింటున్నాం. రీసెంట్గా మీరు విన్నవి ఏమన్నా ఉన్నాయా సార్? చాలా అవుతున్నాయి. సైబర్ క్రైమ్లో యాక్చువల్లీ 2 రకాలు, ఒకటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మెయిన్లీ మనం తీసుకున్నట్టయితే కనుక మనకి డిజిటల్ అరెస్ట్ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ మధ్య అవుతూ ఉంది, డిజిటల్ అరెస్ట్లు. అదేవిధంగా ప్రాపర్టీ పరంగా చూసుకుంటే మనకి ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఎక్కువ. ట్రేడింగ్లో ఎందుకంటే నమ్ముతున్నారు, వాళ్ళకి ఫిగర్ కనిపిస్తుంటుంది, ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడో సైట్లో మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటే ఆ సెర్చ్ ఇంజన్ నుంచి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కాల్స్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి మీకు మంచి ట్రైనింగ్ స్కిల్స్ ఇస్తాము, ట్రేడింగ్ ఎట్లా చేయాలి అనే దాని మీద మీకు ఇష్టమైతేనే మీరు దాంట్లో జాయిన్ కమ్మని వాళ్ళు నమ్మగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫోర్స్ లేదు కాబట్టి మీకు ఇష్టమైతేనే అనే కోణం లోపల, అవును నాకు ఇష్టమైతేనే నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఇష్టమైతేనే నేను ట్రేడ్ చేస్తాను అని ఫస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోర్స్ నేర్చుకోవచ్చు కదా అని జాయిన్ అవుతాడు. కానీ ట్రేడింగ్ స్కిల్స్ బాగానే నేర్పుతారు వాళ్ళు. కానీ స్కిల్స్ వచ్చినాయి, కానీ మనం ట్రేడ్ ఎక్కడైతే చేస్తున్నామో ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనే ఐడెంటిఫికేషన్ చేయడంలో మనం మిస్ అవుతాం. ఓకే. అక్కడ మనల్ని మిస్లీడ్ చేస్తారు వాళ్ళు. చేసి ఒక ప్లాట్ఫామ్ మీద ట్రేడింగ్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తూ ఉంటుంది ట్రేడింగ్లో ఇంత వచ్చిందని. ₹1 పెడితే ₹1.5 నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది. ఇట్లా రావడంతో ఇంకా తన బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా పెట్టేస్తాడు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి కూడా తీసుకొస్తాడు. ఒక ఫైన్ మార్నింగ్ దాన్ని మళ్ళా విడ్రా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కొద్దిగా అమౌంట్ అడుగుతారు, టీడీఎస్ పేరు మీద, లేకపోతే ట్యాక్స్ పేరు మీద, ఇంకా రకరకాలుగా. ఆ అమౌంట్ కూడా కట్టిన తర్వాత డౌన్, ఫోన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి, వీళ్ళు ఇరుక్కుని పోతారు. సో మేము కూడా పబ్లిక్ తోటి చెప్పేది ఏంటంటే, ఈ ట్రేడింగ్ విషయంలో మీరు ఏదైతే ఉందో అది సరైన ప్లాట్ఫామ్స్ యూజ్ చేయండి. వాళ్ళు ఏదో చెప్పిందని నమ్మేసి మీరు వెళ్ళిపోయి చేసుకోవడం కాదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనం ఇంటికి తాళం వేసినప్పుడు ఎట్లయితే పడిందా లేదా అని లాగి ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటాం, అట్లాగే మన అకౌంట్ విషయంలో, మన యొక్క ట్రేడ్ విషయంలో, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో సేమ్ అదే విధంగా చూడాలని కోరుతా ఉన్నాము.